మహా సునామీ అఖండ విజయం సాధించిన మహాయుతి చతికిలబడ్డ ఇండియా కూటమి కాంగ్రెస్ ను లైట్ తీసుకున్న మహారాష్ట్ర కూటమికి షాక్ ఇచ్చిన మరాఠీలు అంచనాలను తలకిందులు చేసిన ఎన్డీఏ కమలం పార్టీకి చారిత్రాత్మక విజయం షిందే శివసేనకు మరాఠీల పూర్తి మద్దతు అజిత్ పవార్ పార్టీకి పట్టం కట్టినటువంటి ఓటర్లు ఎంఐఎం ఖాతాలో ఒక సీట్ వచ్చింది సీఎం రేసులో షిండే దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు నేడు సీఎం పైన కీలక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది 26 లేదా 25 తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది ఒకసారి చూస్తే మహారాష్ట్రలో మహాయుతి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది ఎవరు ఊహించని విజయం ఇది ఆఖరికి బీజేపీ పెద్దలు కూడా ఊహించని గెలుపుగా దీన్ని విశ్లేషకులు వర్ణిస్తున్నారు ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడంతో బీజేపీతో సహా కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు 233 స్థానాల్లో మహాయుతి అభ్యర్థులు తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు ఇక ఇండియా కూటమికి ఘోర పరాభవం ఎదురైంది 49 స్థానాలకే మహావికాస్ అఘాడి పరిమితమైంది 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఆ కూటమి పార్టీల గ్రాఫ్ దారుణంగా పడిపోయింది ఏ పార్టీ ఏ విధంగా గెలిచిందో ఒకసారి ఇక్కడ మనం చూస్తే అర్థమైపోతుంది ఇక చూడండి 2024 అసెంబ్లీ ఫలితాలు మొత్తం అక్కడ ఉన్నది 288 స్థానాలు అసెంబ్లీ ఇది మహారాష్ట్ర అసెంబ్లీ సీట్లు కూటమి అక్కడ ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ కావచ్చు శివసేన షిండే వర్గం కావచ్చు అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం కావచ్చు ఈ మూడు కలిసినటువంటి కూటమి 233 స్థానాలని సాధించింది ఇండియా కూటమి కేవలం 49 స్థానాలు మాత్రమే కైవసం చేసుకున్నది ఇతరులు 6 స్థానాలు గెలిచారు ఒకసారి ఎన్డీఏ కూటమిలో అంటే మహాయుతిలో ఉన్నటువంటి కూటమి పార్టీలు ఏ పార్టీ ఎంతెంత ఓట్లు సాధించింది ఎంతెంత ఓట్ పర్సెంటేజ్ సాధించింది ఏంటనేది కూడా ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా బీజేపీ సింగిల్ పార్టీ బీజేపీ 132 సీట్లను సాధించింది ఎక్కడ మొత్తము 288లా ఓన్లీ బీజేపీకి వచ్చినటువంటి సీట్లు 132 సీట్లు బీజేపీకి వచ్చినాయి ఓట్ షేర్ వచ్చేసి 26.46% ఓట్ షేర్ పర్సెంటేజ్ వచ్చింది 2019లో 105 సీట్లు వచ్చినాయి అక్కడ బీజేపీ పార్టీకి ఇప్పుడు దానికి మించి ఇంకా 30 సీట్లు అదనంగా కూడా వచ్చినట్టుగా కనపడతా ఉంది క్లియర్గా 132 సీట్లు దానికి వచ్చినాయి ఇక శివసేన ఏదైతే శివసేన షిండే వర్గం ఉందో శివసేన షిండే వర్గానికి 57 స్థానాలు వచ్చినాయి పోయినసారి ఈ వర్గము 41 స్థానంగా ఉన్నది అంటే శివసేన నుంచి విడిపోయి షిండే వర్గం 41 స్థానాలుగా ఉన్నది ఇప్పుడు వాళ్ళు పోయినసారి కంటే కూడా 16 సీట్లను ఎక్కువగానే సాధించుకున్నారు వాళ్ళు 12.28% ఓట్ల శాతాన్ని కూడా అది వేసుకురు ఎన్సీపీ వచ్చేసి ఇది అజిత్ పవార్ ఎన్సీపీ శరద్ పవార్ నుంచి విడిపోయి అజిత్ పవార్ ఎన్సీపీ బీజేపీతోని కలిసి ఉన్నది అజిత్ పవార్ ఎన్సీపీ కూడా 43 స్థానాలు 41 స్థానం గెలుచుకున్నది వాళ్ళు వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు 43 మంది అయితే దాంట్లో 41 మంది గెలిచినట్టుగా కనబడతా ఉంది ఇక 9.45% ఓటు సాధించింది ఇతరులకు వచ్చేసి మూడు స్థానాల్లో ఇతరులు గెలిచిర్రు సో ఈసారి ఎంఐఎం కూడా ఇక్కడ ఒక సీటును గెలిచినట్టుగా తెలుస్తోంది ఇక ఇండియా కూటమి చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ కేవలం 16 సీట్లకే పరిమితమైంది 18.8% ఓట్లతో మాత్రమే అది అయింది పోయినసారి వీళ్ళకు 44 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఇదే మహారాష్ట్రలో ఈసారి ఓట్ పర్సెంటేజ్ తగ్గిపోయింది పోయినసారి 15.87% ఓట్ పర్సెంటేజ్ వచ్చింది పోయినసారి 2019లో ఈసారి మాత్రము కేవలం 11.80% మాత్రమే ఓట్లను సాధించుకుంది కేవలం 16 సీట్లను మాత్రమే సాధించుకున్నటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తాం ఇక శరద్ పవార్ ఎన్సీపీ చూసుకుంటే ఆయన కేవలం 10 స్థానాలు మాత్రమే వచ్చినాయి 11.30% ఓట్లను సాధించింది నిజంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే ఈ ఉద్ధవ్ బాల్ ఠాక్రే శివసేన కానీ లేకపోతే ఎన్సీపీ కానీ ఇవి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేటివి కావచ్చు దాదాపు 103 స్థానాల్లో పోటీ చేసింది ఏది కాంగ్రెస్ పార్టీ 103 స్థానాలలో పోటీ చేస్తే అంటే మెజారిటీ స్థానాలలో పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో పోటీ చేస్తే దానికి వచ్చింది కేవలం 16 సీట్లే అదే దానికన్నా తక్కువకు పోటీ చేసినటువంటి ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి 20 స్థానాలు వచ్చినాయి పోయినసారి 15 స్థానాలే ఉండే ఆయన దాంట్లో సో ఇప్పుడు ఒక 5 స్థానాలు పెరిగినాయి కూడా సో ఇట్లా ఇక సమాజ్వాద్ పార్టీకి 2 సీట్లు వచ్చినాయి దాంతోపాటు
పిఏడబ్ల్యూ పిఓఐ అనేటువంటి పార్టీకి కూడా ఒక స్థానం వచ్చింది. మొత్తం కలుపుకుంటే 49 స్థానాలే ఈ కూటమికి, ఇండియా కూటమికి వచ్చింది. చాలా ఘోర పరాజయం, ఘోర పరాభవం కూడా. కనీసం రాహుల్ గాంధీ మరి నిన్న మహారాష్ట్ర ప్రజల కన్నా మాకు ఓట్లు వేసినటువంటి ఈ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిండా? చెప్పడు. ఆయన బాగా హట్ అయిపోయింది. యువరాజు ఇండియాలో ఉన్నటువంటి యంగెస్ట్ యువరాజు ఆయన. ఆ యువరాజు హట్ అయిపోయి కనీసము ఒక ట్వీట్ వేయలేదు, ఒక కృతజ్ఞత కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడతలేదు. సో మొత్తానికైతే మహారాష్ట్ర మీద చాలా గంపడి ఆశలు పెట్టుకున్నది. ఈ మహారాష్ట్రలో ఓడిపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నేల విడిచి సామి చేస్తూ ఉంది. ఈ గ్యారంటీల పేరుతోటి ఈ హామీల పేరుతోటి నేల విడిచి సామి చేస్తే గిట్లాంటి ఫలితాలే వస్తాయి. ఎప్పుడూ నేల విడిచి సామి చేయొద్దు. మన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, కథ ఎంత, దాన్ని ఏ విధంగా వేయాలి. 6 గ్యారంటీలను ఇచ్చిరు. ఇక్కడ కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇచ్చిరు. హిమాచల్ ప్రదేశ్లో 10 గ్యారంటీలు ఇచ్చిరు. ఈ 3 రాష్ట్రాల్లో ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఈ 3 రాష్ట్రాల ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చినటువంటి గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఉన్నారా? అమలు చేసుడు కాదు, అసలు సాధ్యం కాదు. అది సాధ్యమయ్యేటువంటి పని కానే కాదు. ఎందుకంటే ఈ గ్యారంటీలు అమలు చేయాలంటే ఆయా రాష్ట్రాల బడ్జెట్లు ఒక్కొక్క సంవత్సరానికి 2 సంవత్సరాల సరిపడా బడ్జెట్ ఖర్చు పెడితే తప్ప కూడా అవి అమలు కావు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇప్పుడు మనకు రైతు బంధు కేసీఆర్ ఇచ్చేటువంటి ఈ రైతు బంధు ఏదైతే ఉందో ఎకరానికి 10,000, ఎకరానికి 10,000 2 విడతల కింద 5,000 ఒకసారి 5,000 ఒకసారి ఇస్తాడు. ఇవి ఇస్తే ఒక్కసారికి ఎంత అవుతుంది? 7,600 కోట్లు అవుతుంది ఒక్కసారి ఇస్తే. మరి 2 సార్లు ఇస్తే 7,000 ఇంకొక 600 కోట్లు వేసుకో అనండి యావరేజ్గా. సో కాబట్టి ఈ 2 కలిపితే ఎంత అవుతుంది? 15,200 కోట్లు అవుతుంది. ఇది కేవలము ఏంటిది? పట్టేదారులకు ఇస్తే మాత్రమే. అదే కనుక ఇప్పుడు నేను చెప్పిన ఎకరానికి 15,000 లెక్కన ఇవ్వాలంటే ఎంత అవుతుంది? మళ్ళీ అది కౌలు రైతు కూడా సేమ్ ఎకరానికి 15,000 లెక్కన ఇస్తా అని చెప్పిండు. వ్యవసాయ కూలీలకు 12,000 ప్రతి సంవత్సరానికి ఇస్తా అని చెప్పిండు. ఈ 3 కలుపుకుంటే ఇప్పుడు అయ్యేటువంటి బడ్జెట్ ఈజీగా ఇది ఇంకొక 2 ఇంతలు పెరుగుతుంది. ఒక 40-45 వేల కోట్లు అవుతుంది. 40-45 వేల కోట్లు అవుతుంది. ఒక్క రైతు భరోసాకే ఇంత నువ్వు చెప్పిన కాడికి అంత అందరికీ రావాలనుకుంటే 40-45 వేల కోట్లు కేవలం రైతు భరోసాకే అయితే రేపటి ఇంకా మిగతా కార్యక్రమాలు, మిగతా గ్యారంటీలు ఎట్లయితాయి? ఏ విధంగా ఉంటుంది? సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అమలు చేసేటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఈ గ్యారంటీల పేరు మీద ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి ఇంట్లో. అత్త ఉంటే అత్తకి ఇస్తాం, కోడలు ఉంటే కోడలికి ఇస్తాం, 2 కోడలు ఉంటే 2 కోడళ్ళకి ఇస్తాం, 3 కోడలు ఉంటే 3 కోడళ్ళకి ఇస్తాం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి కబుర్లు చెప్పారు. ఏది ఎన్నికలు అప్పుడు ఎవరికైనా వస్తుందా? పింఛన్లు 4,000 చేస్తాం. డిసెంబర్లో తీసుకుంటే 2,000 వస్తాయి అక్క. ఇప్పుడు తీసుకుంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక వస్తే 4,000 వస్తాయి అక్క అని చెప్పేసి ఊరలకు పోయి ప్రచారం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమైంది? ఈ 2,000 గతి లేవు, ఆ 4,000 గతి లేవు. కేసీఆర్ ఇచ్చిన ఈ 2,000 చక్కగా వస్తున్నాయంటే ఇవి కూడా వస్తలేవు. ఇవి 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఆయనకి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు వచ్చి ఇచ్చిపోతా ఉన్నాడు, సర్దుకుంటా ఉన్నాడు. వాళ్ళు మిగిలిన పైసలు తీసుకొచ్చి పంచిపోతా ఉన్నాడు. ఇట్లా ఉన్నది. సో కాబట్టి నేల విడిచి సామి చేస్తూ ఉన్నారు వీళ్ళు. రాష్ట్ర బడ్జెట్ ఎంత, వచ్చే ఆదాయం ఎంత, మీరు చేస్తున్నటువంటి ప్రచారం ఎంత, మీరు ఇచ్చేటువంటి హామీల అమలుకు అయ్యేటువంటి ఖర్చు ఎంత, ఇవన్నీ లెక్కేసుకుంటూ చాలా తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి హామీల వల్ల హిమాచల్ ప్రదేశ్లో మోసం చేయగలిగిర్రు, కర్ణాటకలో మోసం చేయగలిగిర్రు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను కూడా మోసం చేయగలిగిరు విజయవంతంగా. కానీ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఈ 3 రాష్ట్రాల ప్రజల గోసని, ఈ 3 రాష్ట్రాల్లో ప్రజలు పడుతున్నటువంటి తిప్పలని యావత్ దేశమంతా చూస్తూ ఉంది. చూసి ఇప్పుడు హర్యానాలో మన ఎన్నికలు అయినాయి, బొంద పెట్టిరు. మొత్తం 7 గ్యారంటీలు, ఈడ 6 గ్యారంటీలు కదా. హర్యానాలో మేము 7 గ్యారంటీలు ఇస్తాము, ఈడ 2,500 రూపాయలు ఇస్తున్నాం కదా మహిళకు, మేము 3,000 ఇస్తామని చెప్పేసి అక్కడ చెప్పారు. నీ 3,000 వద్దు, నీతోనొద్దే కాదురా బాబు, నీ కాంగ్రెస్ పార్టీతో ఏది కాదని చెప్పేసి మంచిగా ఇంటికాడ వండబెట్టారు. హర్యానాలో
ఏది రైతు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి హర్యానాలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీసినటువంటి హర్యానాలో కూడా చివరికి వీళ్ళు ఓడిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక దాంతోపాటు జమ్మూ కాశ్మీర్లో కూడా ఇక ఆడ ఇలా ఎన్డీఏ కూటమి పార్టీ గెలిచింది, కానీ వీళ్ళేం గెలవలే. వీళ్ళకి వచ్చినటువంటి ఓట్లు వీళ్ళు పోటీ చేసింది. ఇంకా సేమ్ ఇవాళ మహారాష్ట్రలో కానీ జార్ఖండ్లో కానీ వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో గట్లనే ఉన్నది. ఇదైపోయినాక ఇప్పుడు ఈ మహారాష్ట్రలో కూడా సేమ్ ఏంది 2500 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో మేము మహిళలకు ఇస్తున్నాము, ఇవ్వకపోయినా ఇస్తున్నామని చెప్పి అక్కడికి పోయి అబద్ధాలు. ఇడనే ఎవరికి ఇస్తలేరు, ఆడిపోయి మేము ఆడ ఇస్తున్నాము, మీకు ఇక్కడ మేము 3000 ఇస్తాము అని చెప్పేసి ప్రచారం చేసిరు. ఒక్కొక్క మహిళకు ప్రతి నెల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 3000 రూపాయలు మేము ఇస్తాము అని చెప్పారు. కాంగ్రెస్ ఈ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అక్కడ మహారాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే మన తెలంగాణకు ఆనుకొని ఉంటుంది, ఆ రాష్ట్రం కూడా ఆనుకొని ఉంటుంది. మన తెలంగాణ బార్డర్ ఏమంటే దాదాపు 10-15 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 10-15 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుగు మాట్లాడతారు, మరాఠీ మాట్లాడతారు, 2 భాషలు మాట్లాడతారు. వాళ్ళు ఇక్కడిది అర్థమవుతుంది రాజకీయం, వాళ్ళకు అక్కడిది అర్థమవుతుంది. ఇక్కడ రాజకీయం చూస్తూ ఉన్నారు, ఈయన చక్కదనం చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది. అబ్బాబా ఏ పార్టీ ఇస్తున్నాడు, ఏ పార్టీ చేస్తున్నాడు అనేది అక్కడ పోయి చర్చించుకుంటూ ఉంటారు. సో కాబట్టి చివరికి ఏమైంది, అది కూడా అనమాట. సో అట్లా నేల విడిచి సాము చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇదైతా ఉంది. ఈ సునీల్ కనుగోలు లాంటి బ్యాచ్ని, ఈ స్ట్రాటజిస్టులను వీళ్ళని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లో పడిపోయి మూతి పనులు రాలగొట్టుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎప్పుడైనా కానీ ప్రజల మన్నలు పొందాలి, కానీ ప్రజలను మోసం చేయాలనుకోకూడదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసుకుంటూ వస్తూ ఉంది. రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేసుడు, పింఛన్ పెంచుతానని ముసలోళ్ళను మోసం చేసుడు, ప్రతి విద్యార్థికి మీకు స్కూటీలు ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళను మోసం చేసుడు, ఏదో విద్యా భరోసా కార్డు 5 లక్షల కార్డు ఇస్తా అని చెప్పి ఆ కార్డు ఎక్కడ పోయిందో తెలియదు. ఇట్లా అన్ని రంగాల ప్రజలను, విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యోగులను అందరినీ మోసం చేసుకుంటూ వచ్చి గెలుస్తామని చూస్తూ ఉంది. కానీ ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, 3 సార్లు మోసపోతారు. ఇక ప్రతిసారి మోసపోతూనే ఉంటారా? ఎప్పుడు మోసపోతూనే ఉంటారా? ప్రజలు తెలుసుకుంటారు కదా. మోసపోయారు కాబట్టి హిమాచల్ ప్రదేశ్లో గెలిపించారు, మోసపోయారు కాబట్టి కర్ణాటకలో గెలిపించారు. ఆ 2 రాష్ట్రాల ప్రజలను చూసినాక కూడా మన తెలంగాణలోకి సోయి రాలేదు కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మోసపోయారు. ఇంకా గట్లనే అందరు మోసపోతారా? సో కాబట్టి క్లియర్గా అర్థమైపోయింది, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇంకా 100 జన్మలు ఎత్తినా కానీ ఆయన గెలిచేటువంటి అవకాశాలు కనబడతలేవు. ఇక్కడ తెలంగాణలో అయితే ఇంకా అయిపోయాయి ఈజీగా. తెలంగాణలో ఇంకొక 20 ఏళ్ళ దాకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ఉన్నోడు ఎవ్వడు ఓటేయడు ఇంకొక 20 ఏళ్ళ దాకా. ఎందుకంటే ఈ చేసిన మోసాలు, కుట్రలు, ఈ దుర్మార్గం అంతా మర్చిపోవాలంటే ఓ 10-15 ఏళ్ళు పడుతుంది. ఓ 10-15 20 ఏళ్ళ దాకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సోయున్నోడు ఎవ్వడు ఓటేయడు. తెలంగాణ సోయున్నోడు జర ఏదో బాగుపడదాం అనుకుంటాడు ఎవ్వడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడు. ఎందుకంటే చూస్తున్నాం కదా ఆల్రెడీ, ఇప్పుడు అన్ని రాష్ట్రాలు చూస్తున్నాం కదా, గట్లా ఉందన్నమాట పరిస్థితి. రైట్, ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితి. మహారాష్ట్రలో అధికార మహాయుతి ప్రభంజనం సృష్టించింది, అంచనాలను మించి విజయం సాధించింది. కాంగ్రెస్ లెక్కలను ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ ఆశలను మొత్తం చెల్లాచెదురు చేసింది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాల్లో ఎన్నికలు జరగగా మ్యాజిక్ ఫిగర్ 145 స్థానాలు దాటేసి 233 స్థానాల్లో మహాయుతి గ్రాండ్ విక్టరీ సాధించింది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి అట్టర్ ఫ్లాప్ షో కనబరిచింది. కేవలం 49 స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు 6 స్థానాల్లో విజయం సాధించారు. వీటిలో ఒకటి ఎంఐఎం స్థానాన్ని దక్కించుకున్నది.